140 కోట్ల మంది ఉన్నాం. ఇష్టం ఉన్నట్లు ప్రవర్తిస్తే మన దేశం ఎప్పటికీ ముందు కాదు. మనం చెప్పుకుంటూ ఉంటాం మన దేశం 4th లార్జెస్ట్ ఎకానమీ, 3rd కి వెళ్తాం, 2nd కి వెళ్తామని. ఎకానమీ 4th లార్జెస్ట్ ఎకానమీ. పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో బంగ్లాదేశ్, శ్రీలంకకి సమానం ఉన్నాం మనం. అంటే ప్రతి నెల మన సంపాదన ఈ దేశాలతో, ప్రతి సంవత్సరం మన సంపాదన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈ దేశాలతో సమానం ఉంది. అదేదో మన దేశంలో కొంతమంది వ్యాపారవేత్తలు, కొంత మనకు జీడిపి, పాపులేషన్ ఇదంతా కలిసి వచ్చి మనము 4th లార్జెస్ట్ ఎకానమీ ఉన్నాం, కానీ మనం ఈ దేశాల సరసాన ఉన్నాం. ఇది రియాలిటీ. ఈ రియాలిటీలో బతకండి. ఇంకా కొంతమంది ఫ్యాన్స్ అయితే విచ్చలు విడిగా ఖర్చు పెట్టడము, దండలు, పాలాభిషేకాలు, అరే ఇవన్నీ చేస్తారు. నేను కూడా కొన్ని క్లిప్స్ చూసిన. కొంతమంది స్టార్ హీరోస్ ఏమన్నారు తెలుసా, ఆ పాలు నాకు పోయడం కంటే ఎవరైనా పేదవాళ్ళకి ఆ పాలు ఇవ్వండి, వాళ్ళకు ఒక పూట ఆకలి తీరుతుందని. అయినా వినరిల్లు. అదే పాలాభిషేకాలు, లీటర్ల కొద్ది పాలాభిషేకాలు. నేను ఒకటి చెప్పనా, మీరు ఈ లీటర్ల కొద్ది పాలాభిషేకాలు, ఈ బాంబులు పేల్చడాలు, ఈ పూల దండలు అవి తీసుకొస్తారు కదా, ఇదంతా చేసే బదులు ఈ బ్యాండ్ బరాత్లు ఇవన్నీ చేస్తారు కదా, ఇవన్నీ చేసేయడం కంటే మీరు ఒక పూట ఆ ఏరియాలో ఉన్న బిచ్చగాళ్ళకు, పేదవాళ్ళకు మీరు ఒక పూట భోజనం పెట్టండి. అది చూసి మిగతా యాక్టర్ ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇదే పని చేస్తారు. దీంతో మీరు సమాజాన్ని కొంతైనా మార్చినట్లు ఉంటుంది. ఇలా చేయండి, ఇది మంచిది. ఎందుకు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేస్తారు? ఆ సొమ్ము కూడా, అది కూడా ఎప్పుడు చేయండి, మన తల్లిదండ్రుల కష్టాన్ని ఇష్టం ఉన్నట్టు వాడుకోవడం కాదు. మన సొంత సంపాదనతో మనకంటూ ఒక జాబ్ తెచ్చుకొని మనం బాగుపడి ఆ తర్వాత మనం చేయండి. టిఎఫ్ఐ బాగుండాలి, అందులో మనం ఉండాలంటే టిఎఫ్ఐ బాగానే ఉంటది, మనం చూస్తుంటే మూవీస్. మనం బాగుండాలంటే మనము ఏదైనా ఒక జాబ్ చేయాలి, మన కుటుంబాన్ని మనం పోషించాలి, అప్పుడే మనం బాగుంటాం. టిఎఫ్ఐ బాగుండాలి, మనం అందులో ఉండాలంటే ఉండం. మనము బాగుండి మన పని మనం చేసుకొని మన ఫ్యామిలీని బాగా చూసుకుంటే అప్పుడు మనం బాగున్నట్టు. దీనిపైన ఈ చేంజెస్ రావాలి మన భారతదేశంలో. ఈ చేంజెస్ వస్తేనే మన భారతదేశం ముందుకెళ్తుంది. థియేటర్స్ పిచ్చే ఉండదు. ఎందుకంటే మనం ఎప్పుడు మూవీస్ రాజకీయాలు అన్నట్టు ఉంటే ఇన్ని మాట్లాడతాం. మనం ఒక హీరో మీద, మన అభిమానించే యాక్టర్ మీద ఎవడన్నా ఏదైనా ఒక మాట అంటే, ఇప్పుడు నేను ఇన్ని మాటలన్నా కానీ నన్ను ఎన్నో తిట్టుకుంటారు. ఒక మాట ఇట్లా అన్నందుకు ఇన్ని తిట్టుకుంటాం కదా. అభివృద్ధి జరగట్లేదు, డెవలప్మెంట్ లేదు, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, బిజినెస్ లేదు, ఎడ్యుకేషన్ ప్రాపర్ గా లేదు, హెల్త్ సెక్టర్ ప్రాపర్ గా లేదు. దీనిపైన ఏదైనా యువత క్వశ్చన్స్ చేస్తుందా? చేయదు. మనకు అది కాదు ఇంపార్టెంట్, మన హీరో గురించి మనకి ఇంపార్టెంట్.